హాయ్ గైస్, ఈరోజు ఆదివారం కాబట్టి బిర్యానీ చేసుకుంటాను. ఎలా చేసుకుంటామో చూద్దాం రండి. బాస్మతి రైస్ అయితే 2 గ్లాసులు అయితే పోసుకున్నాం మేము. నెక్స్ట్ అయితే బియ్యాన్ని నీట్గా కడుక్కోవాలన్నమాట ఒకసారి. బియ్యాన్ని అర్ధగంట సేపు నానబెడదాం. తర్వాత అయితే చికెన్ అయితే బాగా కడుక్కుందాం. ఈ చికెన్ వేస్టేజ్ ఉంటుంది చూడండి, ఇదైతే మనకి వేసేస్తున్నా. ఓకే, వేసేసినాం. తింటుండు బాగా. ఇంకండి బాగా తిని లవ్ కావాలి, తిను. ఫస్ట్ అయితే చికెన్ మసాలా వేయాలి, మొత్తం వేసుకోవాలి. నెక్స్ట్ అయితే నెయ్యి వేసుకోవాలన్నమాట. ఇగోండి ఇది కూడా మొత్తం వేసుకోవాలి. నెక్స్ట్ అయితే బిర్యానీ మసాలా వేయాలన్నమాట. ఇగోండి ఇలాగా ఇది కూడా మొత్తం వేసుకోవాలి. నెక్స్ట్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇగోండి ఇలాగా మొత్తం వేసుకోవాలి. ఇది కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి. నెక్స్ట్ అయితే ఉప్పు వేసుకోవాలి, అంటే మీకు సరిపోయినంత వేసుకోవాలి. ఉప్పు వేసుకొని నెక్స్ట్ అయితే పెరుగు వేసుకోవాలన్నమాట. ఇగోండి ఇది మీకు సరిపోయినంత వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ధనియాల పొడి, కారము వేసుకోవాలన్నమాట. ఇగోండి ఇలాగా ఇంత. ఇక నెక్స్ట్ అయితే ఇంకా బాగా నీట్గా కలుపుకోవాలన్నమాట కొంతసేపు. బాగా కలుపుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఇంకా ఇగోండి అప్పుడైతే నిమ్మకాయ వేసుకోవడం మర్చిపోయాము, అందుకే ఇప్పుడు కోసినాం. నిమ్మరసాన్ని అయితే పోసేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే ఒక ప్యాకెట్ నెయ్యి వేసుకోవాలన్నమాట. బిర్యానీకి సంబంధించినవన్నీ వేసుకోండి. ఇవేంటివి నాకు కూడా తెలియదు, మీరే చూసుకోండి. తర్వాత అయితే కొంచెం నూనె కూడా వేసుకోండి. ఇక తర్వాత గిన్నె కింద మంట పెట్టండి. ప్లేట్లో చూపించినవన్నీ ఇంకా వేసుకోండి గిన్నెలోకి. ఇంకా తర్వాత అయితే చెలాకుతో తిప్పండి బాగా. ఇక తర్వాత అయితే గిన్నెలో ఉన్న చికెన్ని ఇంకా వేసుకోండి గిన్నెలోకి. వేసుకున్న తర్వాత బాగా కొంతసేపు తిప్పండి అన్నమాట. బాగా ఇప్పుడే బాగా వాసన వస్తుందన్నమాట. ఇక కొంతసేపు మూత పెట్టేద్దాం. తర్వాత అయితే ఇంకా చికెన్లో నుంచి నీళ్ళు బాగా వచ్చేంత వరకు మూత పెట్టండి. ఇంకా తర్వాత అయితే బాస్మతి రైస్ని ఇంకా వేసుకోవాలన్నమాట చికెన్లోకి. ఇగోండి ఇలాగా. నెక్స్ట్ అయితే బాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత అయితే ఇంకా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు అంటే ఇంకా అదే ఉడకబెట్టేకి కొన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇగోండి ఇంకైతే ఇగోండి ఇలాగా. తర్వాత అయితే బాగా కలుపుకోవాలి ఇలాగా. ఇక గ్యాస్ అయితే హైలో పెట్టుకోవాలి, సిమ్లో అంటాను మర్చిపోయాయి. ఇంకా మూత పెట్టేసుకోవాలి. రాకి ఏం చేస్తున్నావుపా, బాగా తినేస్తున్నావు. ఇగోండి బాగా తినేస్తున్నాడు. డిచ్చుకోం చూడండి ఎట్లా చూస్తుందో. మనమైతే ఇంకా ఊటినే ఇంకా బండి మీద కూర్చున్నాం. ఎంత ఉడికిందో చూద్దాము. ఓకే, ఇది రావట్లేదు. వచ్చింది. బాగా ఉడుకుతుంది. ఇక్కడ చూడండి ఎంత బాగా ఉడుకుతుందో, పొగలు కక్కుంటూ. వాసన అయితే హైలైట్ వస్తుంది. ఇంకా మూత పెట్టే నేను ఒకసారి తెరిచి చూస్తాను. రావట్లేదు. వచ్చింది. అయ్యో కాలుతుంది, ఏం పర్లేదు. ఓకే, తెలిసేసినాం. ఏం రెడీగా అయింది. నేనే చెఫ్ని. నెక్స్ట్ అయితే కిందిది పైకి కిందికి మొత్తం కలిపేసుకోవాలి ఇలాగా. ఎలాగుందమ్మా? ఇక మనం తినాల్సిన టైం వచ్చింది. ఓకే, ఇంక తినేద్దాం. కాలుతుంది. బిర్యానీ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. బాయ్.